ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజశేఖర్. ఇప్పుడు మనం చూస్తుంది ఇండిపెండెంట్ హౌస్ G+1. ఇది వచ్చేపాటికి 25 ఫీట్ రోడ్లో ఉంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేపాటికి 25 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్. ఇది ఇండిపెండెంట్ హౌస్ వచ్చేపాటికి కొంచెం ఓల్డ్గానే ఉంది, కానీ బిల్డింగ్ చూస్తాక మాత్రం చాలా కొత్తగా ఉండిద్ది. హౌస్ ఆపోజిట్లో 30 ఫీట్ రోడ్డు ఉంది. ప్లానింగ్లో మాత్రం 25th రోడ్డు ప్లానింగ్ ఉండిద్ది. 25 అడుగుల రోడ్డు. లోపల వచ్చేవాడికి డబుల్ బెడ్రూము, కింద గ్రౌండ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూము. వెస్టర్న్ బాత్రూము, అటాచ్డ్ బాత్రూము. ఇంకొక బెడ్రూమ్ వచ్చేప్పటికి దీనికి ఆపోజిట్ వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అటు నుంచి మనకు వాష్ ఉండిద్ది. అంటే ఇదివరకు కాలంలో మనకి వాష్ ఏరియాస్ బ్యాక్ కొంచెం వదులుకునేవాళ్ళు కదా, ఆ టైప్లో ఉండిద్ది అనమాట ఇండిపెండెంట్ హౌస్. చాలా బాగుండిద్ది హౌస్. ఇటు నుంచి కిచెను, ఇటు వాష్రూమ్లోకి బయటికి వెళ్ళటానికి కూడా ఉంది. ఇదివరకు తలుపులు ఎలా ఉన్నాయో 10 ఇయర్స్ బ్యాక్ ఆ తలుపులు అలాగే ఉన్నాయి. ఈ బాత్రూమ్స్ 2 బాత్రూమ్లు, ఒకటి ఇండియన్ బాత్రూము, ఒకటేమో వాష్ బాత్రూమ్. ఒకటి చెట్లు, వాతావరణం ఎదర బ్యాక్ సైడ్ వదిలేశారు. ఇది 180 గజాలు ఇండిపెండెంట్ హౌస్. 180 గజాలు. ఈ చెట్లు ఉన్నాయి మాత్రం పక్కన 5 గజాలు వదిలేశారు, అది కూడా మన కిందే. మొత్తం 185 గజాలు ఈ చెట్లు ఉన్నాయి. పక్కన పూల మొక్కలు ఆ పక్కనది 5 గజాలు. ఈ కింద బోర్ ఉంది, నాలా. ఈ తులసి మొక్క దాకా నాలా ఉంది, పెద్ద బావిలాగా కింద. ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా బాగుండిద్ది. ఇటు నుంచి ఈ గల్లీలాగా ఈ వాష్ ఏరియా మొత్తం వదిలేరు. ఇండిపెండెంట్ హౌస్ ఇదివరకు కాలంలో ఎలా కట్టేవాళ్ళు అలాగే ఉంది, యాజ్ ఇట్ ఈజ్. అదే 25 సంవత్సరాలు ఓల్డ్, 25 ఇయర్స్ ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్. కానీ కొత్త హౌస్లో ఉండిద్ది. అప్పుడున్న క్వాలిటీ కానీ మొత్తం చాలా బాగుండిద్ది, చెమ్మ రాలేదు. ఎదరొచ్చేపటికి 30 ఫీట్ రోడ్డు, కానీ 25 అడుగుల రోడ్డు ప్లానింగ్లో ఉంది. వెస్ట్ ఫేసింగ్, సౌత్, నార్త్, ఈస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అంతా ఇండిపెండెంట్ హౌస్ కాలనీ లాగా ఉండిద్ది. ఇది వచ్చేపటికి సింగిల్ బెడ్రూము. పైన సింగిల్ బెడ్రూమ్ ఎక్సలెంట్గా ఉండిద్ది. పెంట్ హౌస్. ఇది 5 గజాలు పక్కన పూల మొక్కలతో ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ పెంట్ హౌస్కి దానికి ఆపోజిట్ ఒక బాత్రూమ్ వస్తుంది. పెంట్ హౌస్ అయితే ఎక్సలెంట్, చెప్పవసరంలా, అంత బాగుండిద్ది. G+1. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేప్పటికి సింగిల్ బెడ్రూము, బాత్రూమ్ వచ్చేప్పటికి బయట ఉండిద్ది. ఇది బెడ్రూము, సింగిల్ బెడ్రూము, కిచెను, హాలు. ఇది వచ్చేపాటికి పైన స్టెప్స్ పైకి వెళ్తే డాబా పైకి చుట్టూ అట్మాస్ఫియర్ బాగుండిద్ది. అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్. మీకు అపార్ట్మెంటు పక్కన కానీ ఏమీ ఉండవు. వెంటిలేషను ఎక్సలెంట్ వెంటిలేషన్, ఎందుకంటే పక్కన అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కాబట్టి పక్కన మీకు ఎండ, వాతావరణం, వెంటిలేషన్ చాలా బాగుండిద్ది. మీకు ఫుల్ డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేపాటికి 1,70,00,000 ప్రైస్ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్. థ్యాంక్ యూ. మీ రాజశేఖర్.